హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంట్లోనే గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్దాం. ఒక 100 గ్రాముల ధనియాలకి ఒక 5-6 దాల్చిన చెక్క తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను లవంగాలు, ఒక అర స్పూను బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకుంటే కూడా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక స్పూను గసగసాలు తీసుకుంటున్నాను, అవి కూడా అన్నీ వేసేసుకొని ఒక 4-5 యాలకులు తీసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. ఇందులో మళ్ళీ వేరే ఏది కలపకూడదు, ఇలాగే వేయండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వలిసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది ఈ కళాయి స్టవ్ పైన సిమ్లో పెట్టుకొని ఇలా దోరగా వేయించుకోవాలండి. ఈ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే 2-3 నెలల వరకు స్టోర్ ఉంటుంది, ఏమీ పాడవదు. అది మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయటైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది ఏ కూరలోకైనా, వెజ్లోకి ఏంటి, నాన్ వెజ్లోకి ఏంటి, ఇగురు కూరల్లోకి, ఫ్రైల్లోకి, ఏ కూరలోకైనా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. వెల్లుల్లిపాయలు కూడా స్టవ్ ఆఫ్ చేసే 1 నిమిషం ముందు వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఇలా కొంచెం కలపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్యాన్ కింద పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. బాగా చల్లగా అయిపోవాలి. ఇలా బాగా చల్లగా అయిపోయిన తర్వాత చూసుకోవాలి ఒకసారి. బాగా చల్లగా అయిన తర్వాతే మిక్సీలో వేసేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మసాలా పౌడర్లు నేనైతే ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటానండి. చాలా బాగుంటాయి, కూరలు కూడా మంచి టేస్ట్ వస్తాయి. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, మెత్తగా పౌడర్ చేసుకొని ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవడమే. థ్యాంక్